మరి గడిచినటువంటి 2 బడ్జెట్లలో ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేవారు. ఇలా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ బీసీ సబ్ ప్లాన్ కానీ ఏదైతే బడ్జెట్ కేటాయించిందో దాంట్లో నాట్ ఈవెన్ 50% కూడా ఖర్చు పెట్టలేదు. ఒకటి 47%, ఒకటి 53%. ఈ రకంగా బడ్జెట్లో పెట్టినట్టు కూడా వాళ్ళు పూర్తి చేయకపోవడం, మైనార్టీలకు కానీ అంటే ఏ కులానికి కూడా ఎన్నికల ముందు మాత్రము అనేక డిక్లరేషన్లు పెట్టిండ్రు. చేవెళ్ళ డిక్లరేషన్ కానీ, కామారెడ్డి డిక్లరేషన్ కానీ, హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, యువత డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అనుకుంటా ఎన్నికల ముందు దాదాపు 420 హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలను ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేవారు. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కేసీఆర్ గారు 2000 ఇస్తున్నారు పింఛను, మేము 4000 ఇస్తాం, ఇంట్లో ముసలాయనకే ఇస్తున్నారు, మేము ముసలామెకి ఇస్తాం, ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తామని ఇప్పటికి ఆ ఇచ్చేబడి తులం బంగారం అన్నారు, అది కూడా ఇవ్వలేదు. రైతు భరోసా 15,000 అని చెప్పి దాన్ని ఒక్కసారి 12,000 ఇచ్చిండ్రు. మధ్యలో ఇప్పటివరకు లేదు. మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేస్తున్నామని పేపర్లో టీవీలో చూస్తున్నాం. మరి అది ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. వ్యవసాయ కూలీలకు కానీ ఇష్టమైనటువంటి హామీ ఇవ్వలే, 500 బోనస్ ఇవ్వలే, సన్నోట్లకే ఇస్తామని చెప్పిండ్రు. మొదలు అన్ని ఓట్లకి ఇస్తామన్నారు, తర్వాత సన్నోట్లకే ఇస్తామన్నారు. ఆ సన్నోట్లకి కూడా 50% కూడా రాలేదు ఎవరికి ఇప్పటి వరకు. ఇట్లా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ పోతున్నారు. 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇంకా మిగిలిన వాళ్ళకి 2 బడ్జెట్లు. ఆ బడ్జెట్లో పెట్టినటువంటివి కూడా ఏది పూర్తి చేస్తలేదు. రైతు రుణమాఫీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? డిసెంబర్ 9 తారీఖు నాడు వస్తున్నాం మేము, ఎవరైనా బ్యాంకులకు ఉంటే పోయి రుణాలు తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ ఒక్కటేసారి చేస్తామని. ఇవాళ నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, మేము చేసింది 20,600 కోట్లే అని. మొదలు చెప్పినప్పుడు 50,000 ఉండే, మేము మేనిఫెస్టోలో పెట్టినాం 40,000 అన్నారు, క్యాబినెట్లో 40,000 పెట్టిండ్రు, తర్వాత అసెంబ్లీలో 26,000 అన్నారు, చేసింది 20,000. అంటే 50% కూడా చేయలేదు. ఇట్లా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని అది కూడా 30-35% వస్తుంది. సిలిండర్లు ఉచితమన్నారు, అది కూడా 30-35% కూడా వస్తలేదు. ఇట్లా ఎన్నో హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేయడం. నిన్ననే చెప్పి 2 ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పు 3,47,000 కోట్లు. అలా అవన్నీ పెట్టి ఒక ప్రాజెక్ట్ అన్న కట్టినరా, ఒక కొత్త రోడ్ అని వేసిండ్రా, ఒక ఫ్లైఓవర్ అన్న కట్టినరా అంటే ఇప్పుడు అన్నీ కూడా బీఆర్ఆర్ టైంలో చేసిన వీటికి వాళ్ళు ఇనాగ్రేషన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏదైతుందో అది కేసీఆర్ గారి ఉన్నప్పుడే ప్రారంభమైంది. ఇవాళ వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అంటే ఇవాళ ఒక్కటి కూడా వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ ఏది కూడా చేయలే. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మిగిలింది 2 సంవత్సరాలే. మరి ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? ఈ రకంగా ప్రజలను మోసం చేసి కాలయాపన చేసుకుంటూ ప్రతిపక్షాన్ని అనగదొక్కాలి, కేసీఆర్ గారిని అనగదొక్కాలి, కేసీఆర్ గారిని ఆనవాళ్ళు ఉండొద్దు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెట్టడం, ఎవరి మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి ఈ రకంగా చేయడం ఎంతవరకు సమాజం? ఇలా మీరు మొన్ననే చూసిన ఎన్నికలు కూడా అయినాయి. గతంలో ఎన్నికలు ఉన్నప్పుడు అధికార పార్టీకి 90%, 95% గెలిచిన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సర్పంచులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ. గతంలో మున్సిపల్ ఎలక్షన్స్ అయినప్పుడు వాళ్ళు 4 గెలిచింది కాంగ్రెస్. ఇలా మేము దాదాపు 25 గెలిచినాం. వచ్చినాయన్నీ కూడా వాళ్ళు ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి అధికార దుర్వినియోగం పోలీసులతో కానీ ఇట్లా చేసి పదవులు దక్కించుకుంటూ సర్పంచ్లలో కూడా మేము దాదాపు 40% గెలిచినాం. రేపు రాబోయే మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి. గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు
ఈ చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఎన్నికలు చెప్పలే. ఎన్నికలకు చెప్పకుండా ఆ వచ్చినటువంటి సంపదనంతా కూడా ప్రజలకు వంచాలి, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలి, అన్ని కులాలకు సమానంగా సంక్షేమాలని. ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్లు ఇచ్చినాం, ఎంతమంది రైతు బంధు ఉంటే అంతమందికి రైతు బంధు ఇచ్చినాం. ఇవాళ వీళ్ళందరూ కూడా కటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ వరకు 2.5 సంవత్సరాల్లో ఒక కొత్త పింఛన్ రాలేదు. ఉద్యోగస్తులను మోసం చేసిండ్రు. ఇప్పటి వరకు వాళ్ళ డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు మొదటి 2 సంవత్సరాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ ఇచ్చినటువంటి 57,000 67,000 పోస్టులలో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చింది 11,000 పోస్టులే. మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి నోటిఫికేషన్లు. ఆ ధర్మిలో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికలు అయిపోగానే అవన్నీ కూడా నిరంతరం ప్రాసెసింగ్. ఆ ఇచ్చినటువంటి పోస్టులు అన్ని కూడా ఇప్పుడు వీళ్ళు పోయే ఫోటోలు దిగుతారు. అన్ని కూడా ఇచ్చి ఇప్పటికైనా ఆ కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలి. ఆ ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నటువంటి డిఏలు కానీ, ముఖ్యంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు చూసి ఎంతో మంది ఉద్యోగస్తులు బెనిఫిట్ రాక చనిపోయినట్లయితే వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళకు వచ్చినటువంటి వెంటనే విడుదల చేయాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఊసేలేదు. 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇస్తలేదు. ఇవాళ పరిగి నియోజకవర్గాలకు సంబంధించి కూడా 6,000 కోట్లతో అభివృద్ధి చేస్తుందని పేపర్లు వచ్చింది. ఇవాళ నేను చూసుకుంటున్నాను. ఏడా అభివృద్ధి చేస్తుండ్రు నాకైతే కనబడతలేదు. అది మున్సిపల్ మేము తెచ్చినటువంటి ఫండ్స్ కూడా ఇప్పటికి పని స్టార్ట్ చేయాలి. 25 కోట్లు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఇచ్చినప్పుడు వచ్చినట్టు 25 కోట్లు టెండర్లు అయితే కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయించి ఇప్పటికి 2 సార్లు 3 సార్లు ఆ టెండర్లు పెడుతుండ్రు. ఇంకా కొత్త నిధులు వచ్చినాయి అన్నారు. అవన్నీ ఇప్పటి వరకు ₹1 పని కూడా ఎక్కడ కాలే. ఏం అభివృద్ధి చేస్తుండ్రో ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం వెంటనే అన్ని హామీలు కూడా నెరవేర్చాలి. లేకపోతే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నుండి మీరు ఇచ్చినటువంటి హామీలు 4,000 పింఛన్ కానీ, కులం బంగారం కానీ, మహిళలకు 2,500 కానీ, పిల్లలకు స్కూటీలు కానీ అనేక హామీలు. ఇవన్నీ 420 హామీలు. 420 హామీలల్లో ఒక బస్సు ఒకటి ఫ్రీ చేసిండ్రు. ఒక్క హామీ నెరవేర్చి మిగతా 400 హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి వెంబడే అవన్నీ కూడా ప్రజలకు సమకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మీ టైం 2 సంవత్సరాలు. 3 బడ్జెట్లు అయినాయి. ఆ బడ్జెట్లో పెట్టినటువంటి కూడా మీరు ఇప్పటికీ ఏవి అమలు చేస్తలేరు. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఏ ఒక్క సంక్షేమాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం, మరి అప్పుల పాలు చేసిన మితి కడుతాం అనుకుంటున్నారు. ఇవాళ మరి మీరు చేసిన 3,47,000 కోట్లు నేను సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన 3,47,000 కోట్లు చేసినాము. మరి ఆ పైసలతోటి ఏం చేసిండ్రు? ఏ కొత్త ప్రాజెక్టు ఒకటనే కట్టినరా? ఇలా ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి 10-15% పనులు కంప్లీట్ చేస్తే ఇలా నీళ్లు వస్తాయి 2 సంవత్సరాలు. కాలువలకు దూరినటువంటి టెండర్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి టెండర్లు అప్పుడే ఎన్నికలు వచ్చినాయి. అవి పునరుద్ధరించి మళ్ళీ టెండర్లు వేస్తే కూడా 2 ఏళ్లలో నీళ్ళు వస్తాయి. దచ్చిందేపల్లి కడతామన్నారు, ఇప్పుడు దాన్ని ఊసలేదు. అక్కడ పోయి చూసిన పాపాన్ని కూడా ఇవ్వట్లేదు. ఎన్నికల ముందు మాత్రం పోయి బట్టి విక్రమార్గాల గురించి పాదయాత్ర చేసి ఎంబడే దీన్ని ప్రాజెక్ట్ చేస్తామన్నారు. ఇలా కొత్తగా గోదావరి నీళ్లు తెస్తాం, ప్రాణాయిత చేవేళ్ళ తెస్తామని కొకండాలు కొడుతుండ్రు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అప్పుడు ప్రారంభించినటువంటి ప్రాణాయిత చేవేళ్ళ 10 ఏళ్లలో ఏడాది ఒక తట్టెడు మట్టెన పోసిండ్రా? ఇలా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గా కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి కూడా 90% 5 రిజర్వాయర్లు దాదాపు 90% కంప్లీట్ అయింది. ఉద్దండాపూర్ అనేది మనకు జస్ట్ మన నియోజకవర్గం అంటే మరికల్కు 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి కాలువలు తోతే మొట్టమొదటి నీళ్ళు వచ్చే పరిగి నియోజకవర్గానికి వికారాబాద్. ఆ పని మీద దృష్టి పెట్టండి. మళ్ళీ ఇలా చేవెళ్ళ ప్రాణాయిత చేవెళ్ళ అని అంటే ఒక కాలయాపన చేయడం, ప్రజలను మభ్యపెట్టడం,
ఏ రకంగా చేస్తున్నారో మీరు ఇప్పటికైనా గమనించి, ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు ఓన్లీ కోడంగల్ మీదే దృష్టి పెడుతున్నారు. కోడంగల్లోనే అభివృద్ధి చెందుతుంది, మిగతా నియోజకవర్గాలను పట్టించుకుంటలేరు కాబట్టి అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇచ్చి, పరిగి నియోజకవర్గం కూడా దాదాపు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. దానికి తోడు మళ్ళీ రాపూర్ ఇంకా మరియు కాళ్ళపూర్ గ్రామంలో అక్కడ అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటారు. మరి అక్కడ 1200 ఎకరాలను సేకరించి ప్రైవేట్ ల్యాండ్ కూడా ప్రొహిబిటెడ్లో పెట్టేసిండ్రు అక్కడ. అంటే ఇవన్నీ కూడా సేకరించి కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ చేస్తామని అక్కడ రైతులందరూ కూడా మరి నిరసన తెలుపుతున్నారు. కాబట్టి వెంబడే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ప్రభుత్వ భూములు ఇంకా మస్తున్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ మీద తీసుకొని పెట్టండి ప్రాజెక్టు. ఇప్పుడు రాకంచెర్ల కంప్లీట్ అయింది, ఇంకా సగం ల్యాండ్ అట్లనే ఉంది. అది స్టార్ట్ అయ్యి 15-20 ఏళ్ళు అవుతుంది. దాంతోపాటు మోమిన్పేట్ దగ్గర, ఎన్కేపల్లి దగ్గర కూడా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడే ల్యాండ్ అంతా కూడా సేకరించింది. అక్కడ కూడా ఇంకా ఏం ప్రాజెక్టులు రాలే. ఆ వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్ట్ అక్కడ పెట్టండి, అవి కంప్లీట్ అయిపోయినాక అవసరం ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్ట్ తీసుకోండి. ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కార్యాలయాలే కంప్లీట్ కాలేదు, అవి కంప్లీట్ కానీ కొత్తవి తీసుకొని ప్రజలను భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని కూడా వెంబడే విరమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.